ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ అప్డేట్స్. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు శ్రీవారి దర్శన సమయాలు, టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శన టికెట్లు, అలాగే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్లు ఎన్ని గంటలకి ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి వంటి వివరాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీకి సంబంధించిన ఇతర తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. టోకెన్స్ కోసం రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల నిన్నటి రోజు అంటే గురువారం ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్స్ సాయంత్రం 5 గంటల పైనే టోకెన్స్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ మార్పును కూడా శ్రీవారి భక్తులు గమనించి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు క్యూ లైన్ వద్దకు త్వరగా వెళ్లి టోకెన్స్ తీసుకోండి. జూలై 3వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ అంటే గురువారం 2వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారండి. ఈ టోకెన్స్ కూడా దాదాపుగా 10,000 టోకెన్స్ వరకు ఇచ్చారంట. ప్రస్తుతం ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్స్ మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనం చేసుకోవాలనుకున్న ముందు రోజే టోకెన్స్ కోసం త్వరగా క్యూ లైన్ వద్దకు నిన్నటి రోజు అంటే జూలై 2 గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల తరువాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి కంపార్ట్మెంట్లు అన్ని నారాయణగిరి వరకు అన్నీ కూడా ఫుల్ అయ్యి క్యూ లైన్ కృష్ణదేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 66,304 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,811 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,51,00,000 భక్తులు స్వామివారికి సమర్పించే హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తులు రద్దీగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలో అన్ని కంపార్ట్మెంట్లలోని ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి క్యూ లైన్ లో కూడా అన్ని ఫుల్గా ఉన్నాయి. కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు వైకుంఠంలోనే వెయిట్ చేస్తున్న కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులు కూడా దాదాపుగా 6 నుంచి 10 గంటల సమయం దర్శనం అయ్యే అవకాశం మాత్రమే ఉందని. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టికెట్లు లేని భక్తులు దర్శనం కోసం కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ ఎంటర్ అయ్యి దాదాపుగా క్యూ లైన్ 9 నుంచి 12 గంటల సమయం దర్శనం అయ్యే అవకాశం ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు బట్టి దర్శన సమయాలు కూడా మార్పులు ఉంటాయి. అలాగే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది దర్శనం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 స్పెషల్ దర్శనం వారికి 500 రూపాయల వర్చువల్ దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు రద్దీ బట్టి దర్శన సమయాలు కూడా మార్పులు ఉంటాయి. తిరుమలలో ఫ్రీగా ఇచ్చే టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డు తీసుకొని రైల్వే స్టేషన్ కి ఎదురుగా విష్ణు నివాసంలోని శ్రీనివాస కాంప్లెక్స్ బస్టాండ్ సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ అలిపిరి వద్ద ఆధార్ కార్డు చూపించి టోకెన్ పొందవచ్చు. ఈ కేంద్రంలో టోకెన్ తీసుకున్న తర్వాత అలిపిరి నడక దారి ద్వారా తిరుమలకు వెళ్ళవచ్చు. అయితే శ్రీవారి మెట్లు నడకదారి ద్వారా వెళ్లే భక్తులు మాత్రం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్లు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్లు అయితే ఇవ్వటం లేదు. కాబట్టి నడకదారి ద్వారా వెళ్లే భక్తులు ముందుగానే టోకెన్ తీసుకోవాలని సూచించబడుతుంది. టీటీడీకి సంబంధించిన తాజా సమాచారం, దర్శన టికెట్ల అప్డేట్లు, వసతి వివరాలు మరియు ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.